గోదావరి జిల్లాని పులి వదిలిపెట్టట్లేదండి. మొన్నే పెట్టుకెళ్లారు పెద్ద పులిని. మళ్ళీ స్టార్ట్ అయింది. అన్నవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉందిట పులి. మొన్నేమో పెద్దాపురంలో అన్నారు. ఇప్పుడు చక్కగా స్వేచ్ఛగా హాయిగా పొలంలో పడుకుంది. గోదావరి మర్యాదలు, గోదావరి రుచులు దానికి కూడా ఎక్కువైనట్టున్నాయి. చస్తున్నాం భయపడి. ఎక్కడ వస్తుందా తలుపులు వేసుకోలేక. గోదావరి జిల్లాలో ఉండాలంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. ఎందుకంటే పెద్ద పులులన్నీ గోదావరి జిల్లాకు వస్తున్నాయి. అటు తెలంగాణ అన్నా పోతున్నాయి, ఇటు గోదావరి జిల్లా కన్నా వస్తున్నాయి. మధ్యలో ఈ గుంటూరు, కృష్ణ ఇవన్నీ దాటేసి ఇటు గోదావరి, ఇవన్నీ దాటి తెలంగాణ, ఈ 2 ఊర్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది పెద్ద పులి ఉన్న చోట అది శుభ్రంగా కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంది. అది పొలాల్లో పడి ఇంకా దాని గాండ్రిప్పులు వెళ్ళలేక పొలాల్లో కానీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ హడిలిపోతున్నట్ట. ఏదైనా కానీ మనం సినిమాలో చూస్తేనే దాన్ని పర్సనాలిటీ భయంకరంగా ఉంటుంది. నిజ జీవితంలో ఎలా చూస్తాం చెప్పండి. కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి. గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో అది అన్నవరం దగ్గర ఉంది కదా, పెద్దాపురం దగ్గర ఉంది కదా అనుకోమాకండి. కొంచెం తలుపులు అవి దగ్గరలోకి వేసుకుని ఉంటూ ఉండండి. ఆవులు గేదెలు ఉన్న వాళ్ళైతే కొంచెం వాటిని లోపల కట్టేసుకుని ఏమైనా దళ్ళు లాంటివి ఏర్పాట్లు చేసుకోండి, వాటికి తలుపుల్లాగా. అదే పరిస్థితి. అనవసరంగా పాపం మూగజీవులు చచ్చిపోతాయి కదండి.